గతంలో ఎన్నడూ లేనంతగా అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని అగ్రరాజ్యం అమెరికా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పోటీలో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్లపై ఓటర్లు పెదవి విరుస్తున్నారు. ట్రంప్ కంటే బైడెన్పై ఈ వ్యతిరేకత కాస్త ఎక్కువగా ఉంది. హాలీవుడ్లో బైడెన్కు నిధులు సేకరించే నటుడు, దర్శకుడు జార్జ్ క్లూనీ సైతం తీవ్రంగా స్పందించారు. ఆయనైతే డెమోక్రాట్ల గెలుపు కష్టమేనని స్పష్టం చేశారు. మరోవైపు భారత సంతతి అమెరికన్లలోనూ బైడెన్ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశాన్ని సరిగ్గా నడిపేవారు కావాలని, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కాదని సగటు అమెరికన్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు వైదొలిగితే మంచిదని అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా పోటాపోటీగా ఉండే మిషిగన్, పెన్సిల్వేనియా, నెవడా రాష్ట్రాల్లో బైడెన్ పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. డెమోక్రాట్లు తప్పనిసరి బైడెన్కే ఓటేస్తామని చెబుతున్న అభ్యర్థిపై నిరాసక్తత కారణంగా చాలా మంది ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దీనివల్ల ట్రంప్ లాభపడటంతో పాటు సెనేట్, ప్రతినిధుల సభలో ఓడిపోయే అవకాశం లేకపోలేదని ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ మళ్లీ వస్తే తమకు ఇబ్బందులు తప్పవన్న వారు మాత్రం బైడెన్ కు మద్దతిస్తున్నారు. ధరల పెరుగుదలను కట్టడి చేయగలిగిన నేత కావాలన్నది అమెరికన్ల ఆకాంక్షగా ఉంది.